హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం 10th క్లాస్లోని ట్రిగోనోమెట్రిక్ అప్లికేషన్స్ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ చాప్టర్ దేనికి ఉద్దేశించిందంటే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ని ఉపయోగించి పెద్ద పెద్ద భవనాల యొక్క ఎత్తులను, అదే రకంగా కొన్ని కొండల యొక్క ఎత్తులను, అదే రకంగా టవర్స్ యొక్క ఎత్తులను, అంటే మనము టేపు పెట్టి కొలవలేని పరిస్థితుల్లో ఉన్న వాటి ఎత్తులను కూడా మనము ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ని చిన్న చిన్న ఫార్ములాలను ఉపయోగించి మనము కనుగొనవచ్చు. కాబట్టి అది కనుగొనాలంటే తప్పకుండా చిన్న చిన్న డయాగ్రామ్స్ కూడా గీయడం రావాలి. ఓకే, డయాగ్రామ్ గీయడం వస్తే దాదాపు 50% ప్రాబ్లం మనము సాల్వ్ చేసినట్టే. కాబట్టి చాలామంది పిల్లలు ట్రిగోనోమెట్రిక్ అప్లికేషన్ అనగానే, ట్రిగోనోమెట్రిక్ అనే చాప్టర్ అనగానే చాలామంది పిల్లలు భయపడతారు. ఆ భయం తొలగాలంటే చాలా సింపుల్ వేలో, చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి మీకు ట్రిగోనోమెట్రిక్ అప్లికేషన్స్ అనే చాప్టర్ను మనం తెలుసుకుందాం. ఈ చాప్టర్ నుండి మనకు యాన్యువల్ ఎగ్జామ్లో తప్పకుండా ఒక డయాగ్రామ్ గీయండి అనే ప్రశ్న తప్పకుండా 2 మార్క్స్ ప్రశ్నగా రావడం జరుగుతుంది. పబ్లిక్ పరీక్షలో వచ్చిన అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేస్తే మీరు తప్పకుండా మీకు రాబోయే ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నను ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఈ పటాలు గీయడానికి మనకు కొన్ని కీవర్డ్స్ అవసరం. ఒక హారిజాంటల్ లైన్ చూద్దాం. ఒక హారిజాంటల్ లైన్ తీసుకుందాం. దీన్ని హారిజాంటల్ లైన్, దీన్ని ఏమంటాం? హారిజాంటల్ లైన్. ఇక్కడ మనము చూసే అబ్జర్వేషన్ పాయింట్ ఏంటిది? ఇది అబ్జర్వేషన్ పాయింట్. ఇప్పుడు అబ్జర్వేషన్ పాయింట్ నుండి మనం దేన్ని అబ్జర్వ్ చేస్తున్నాం? టవర్ యొక్క పై భాగాన్ని మనము అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే మనం చూసే స్ట్రెయిట్ లైన్కి కొంత పైకి చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? కొంత పైకి చూస్తున్నాం. దీన్ని ఏమంటాం మనం? దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. దీన్ని మనము లైన్ ఆఫ్ సైట్ అని అంటాం. ఇది లైన్ ఆఫ్ సైట్. ఓకే, ఇక్కడ చూడండి, హారిజాంటల్ లైన్కి అదే రకంగా లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉన్న ఈ యాంగిల్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? ఒక వస్తువు పైన ఉన్న వస్తువును చూసేటప్పుడు మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ కీవర్డ్స్ 1, 2, 3, 4 ఈ 4 కీవర్డ్స్ను మీరు దానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకున్నారు. ఓకే, ఫస్ట్ది హారిజాంటల్ లైన్ అంటే స్ట్రెయిట్ లైన్. మనము చూసే చూపు మనం స్ట్రెయిట్గా చూసినప్పుడు మనకు ఏం ఏర్పడుతుంది? హారిజాంటల్ లైన్ ఏర్పడుతుంది. ఓకే, తర్వాత ఒక టవర్ యొక్క పై భాగాన్ని చూడాలంటే, లేదా ఒక చెట్టు యొక్క పై భాగాన్ని చూడాలంటే, ఒక గోపురం యొక్క పై భాగాన్ని చూడాలంటే మనం ఏం చేస్తాం? తలను కొంత యాంగిల్లో పైకి ఎత్తి పై భాగాన్ని చూస్తాం. ఈ పై భాగాన్ని చూసే లైన్ ఏమంటారంటే లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, ఆ పై భాగాన్ని మన కన్నుతోటి ఆ యొక్క చెట్టు యొక్క పై భాగాన్ని చూడడానికి ఒక లైన్ ఏర్పడితే దాన్ని ఏమంటాం? లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, ఇవి లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్ లైన్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఓకే, ఇందులో ట్రిగోనోమెట్రిక్ అప్లికేషన్లలో ఎక్కువ యూజ్ అయ్యే 99% యూజ్ అయ్యే ట్రయాంగిల్ ఏంటంటే రైట్ ట్రయాంగిల్. మనకి ఏం యూజ్ అవుతుంది? ఇక్కడ చూడండి,
రైట్ ట్రయాంగిల్ యూజ్ అవుతుంది. దీంట్లో రైట్ ట్రయాంగిల్ యూజ్ అవుతుంది. ఏమవుతుంది? రైట్ ట్రయాంగిల్ యూజ్ అవుతుంది. ఎక్కువ రైట్ ట్రయాంగిల్ యూజ్ అవుతుంది. కాబట్టి మనం గీసే ప్రతి డయాగ్రామ్ కూడా రైట్ ట్రయాంగిల్లో వచ్చేటట్లు ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ మనము ఇప్పుడు ఒక చెట్టు యొక్క చివరి భాగాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో చూడడం జరిగింది. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో చూడడం జరిగింది. చూడండి, ఇక్కడ చెట్టు ఏముంది చూడండి. ఇది చెట్టు కావచ్చు, టవర్ హైట్ కావచ్చు, భవనము ఎత్తు కావచ్చు, లేదా మనము టెంపుల్ దగ్గర ఉన్న గోపురం యొక్క ఎత్తు కావచ్చు, లేక ఒక ఎత్తైన భవనం యొక్క హైట్ కావచ్చు. మనము ఇక్కడ దానికంటే తక్కువ హైట్లో ఉన్న ఒక పాయింట్ నుండి, అబ్జర్వేషన్ పాయింట్ నుండి దాని యొక్క పై భాగాన్ని చూడడానికి మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ని యూజ్ చేస్తాం. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ని యూజ్ చేస్తాం. ఓకే, మనం ఇలా ఎక్కువ ఏ ట్రయాంగిల్ని వాడతాం? రైట్ ట్రయాంగిల్ని వాడతాం. రైట్ ట్రయాంగిల్ని వాడతాం. కాబట్టి తప్పకుండా ఒక రైట్ ట్రయాంగిల్ అనేది ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. కాబట్టి ఇక్కడ చూడండి, మనము ఒక తాడి చెట్టు మీద ఉన్నాం అనుకోండి. ఒక చెట్టు మీద ఉన్నాం. ఆ చెట్టు మీద నుండి ఒక చెట్టు ఉంది. చెట్టు మీద నుండి ఒక కారుని, చెట్టు పక్కన ఉన్న ఒక కారుని చూడడం జరిగింది. మరి ఇట్లా చూస్తాం మనము. తప్పకుండా మనం చెట్టు మీద ఉన్నప్పుడు ఎట్లుంటుంది మన లైన్? ఇట్లా మన సైట్ ఎట్లుంటుంది? స్ట్రేట్గా ఉంటుంది ఫస్ట్. దాన్ని ఏమంటాం మనం? హారిజాంటల్ లైన్. దీన్ని హారిజాంటల్ లైన్ అంటాం. హారిజాంటల్ లైన్ గీసుకోవాలి. దీన్ని హారిజాంటల్ లైన్. ఓకే, ఈ హారిజాంటల్ లైన్ నుండి, అంటే ఈ ప్లేస్ నుంచి, ఈ అబ్జర్వేషన్ పాయింట్ నుండి ఇక్కడ భూమి మీద ఉన్న ఒక కారుని అబ్జర్వ్ చేస్తుండు. అప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఎట్టుంటుంది? దాని యొక్క లైన్ ఆఫ్ సైట్ ఎలాగుంటుంది? దీని యొక్క లైన్ ఆఫ్ సైట్ ఇట్లా, లైన్ ఆఫ్ సైట్ ఈ రకంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, స్ట్రేట్గా చూసే వ్యక్తి కిందికి తలను వంపి కిందికి చూడడం జరుగుతుంది. కిందికి చూడడం వల్ల ఇక్కడ ఏర్పడే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే, ఇక్కడ హారిజాంటల్ లైన్కి కింద కూడా ఇంకే లైన్ ఉంటుంది? హారిజాంటల్ లైనే ఉంటుంది. దానికి అపోజిట్ విధంగా హారిజాంటల్ లైన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూమి అనేది ఉన్నది కాబట్టి ఇదంతా భూమి మీద హారిజాంటల్ లైన్ ఉంటుంది. ఓకే, ఇది హారిజాంటల్ లైన్. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఏంటిది? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి ఈ యొక్క యాంగిల్ ఇక్కడ యాంగిల్ సేమ్ ఉంటుంది. ఈ రెండు విధంగా సేమ్ యాంగిల్ ఉంటుంది. దీన్ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే, మీకు అందరికి అర్థమైంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎప్పుడు వాడతాము? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఒక మనకంటే హైట్ ఉన్న ప్లేస్ని, హైట్ ఉన్న టవర్స్ని కానీ, హైట్ ఉన్న చెట్టుని కానీ, హైట్ ఉన్న భవనాలని కానీ చూడడానికి మనము మన స్ట్రేట్ లైన్, మన తలను కొంత పైకి ఎత్తి చూస్తాం కాబట్టి దాన్ని మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాం. అదే రకంగా ఇక్కడ ఏమైంది? మనము ఆల్రెడీ ఎత్తైన ప్రదేశంలో ఉండి మనకంటే డౌన్గా ఉన్న ప్లేస్ని చూడడానికి మనం ఏం చేస్తాం? తలని కొంత కిందికి వంచి చూస్తాం. అనే మనకు స్ట్రేట్గా ఉండాల్సిన తలను కొంత వంపి చూస్తాం. కాబట్టి చెట్టు మీద నుండి చెట్టు కింద ఉన్న వస్తువులను చూడాలనుకోండి, మీరు స్లాబ్ మీద ఉన్నారు. స్లాబ్ మీద ఉండి భూమి మీద ఉన్న వస్తువులను చూడాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? కొంత కిందికి పంపుతారు. మీ తలను, స్ట్రేట్గా ఉండే తలను కొంత కిందికి పంపుతారు. దాన్ని ఏమంటారు? ఇక్కడ మనం స్ట్రేట్గా చూసే మనము కొంత తలను కింద దించుతున్నాం కాబట్టి
ఇక్కడ స్ట్రేట్ లైన్కి ఇదేంటి సైట్, ఇది లైన్ ఆఫ్ సైట్. ఇదేంది లైన్ ఆఫ్ సైట్. అంటే ఇక్కడ ఉన్న వాటిని అబ్జర్వ్ చేస్తున్నాం మనం. ఇక్కడ అబ్జర్వేషన్ పాయింట్, దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాము. అంటే మన సైట్ అనేది ఎట్లుంటుంది, కిందికి ఉంటుంది. కాబట్టి ఇది లైన్ ఆఫ్ సైట్. హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ కాబట్టి, ఈ యాంగిల్ రెండు కూడా ఏ యాంగిల్ చెప్పండి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఇక్కడ 30 డిగ్రీలు ఉంటాయి, ఇక్కడ కూడా 30 డిగ్రీలు ఉంటాయి. ఓకే, ఈ రెండు విషయాలను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనే భావనలు మీకు రెండు పర్ఫెక్ట్గా అర్థమైతే మనము ఈజీగా 2 మార్క్స్ సాధించవచ్చు పబ్లిక్ ఎగ్జామ్లో. తప్పకుండా 99% మీకు 2 మార్కులకు ఈ యొక్క డయాగ్రామ్ గీయండి అని రావడం జరుగుతుంది. కానీ చాలామంది పిల్లలు డయాగ్రామ్ గీయడంలో పొరపాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దాదాపు గతంలో వచ్చిన 15 ప్రశ్నలను తీసుకొని మనము వాటికి సంబంధించిన డయాగ్రామ్లను గీద్దాం. ఓకే, గీస్తే మీకు తప్పకుండా ఒక వాటి మీద మంచి అవగాహన రావడంతో మీరు తప్పకుండా పబ్లిక్ ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలను ఈజీగా సాధించవచ్చు. చూడండి, ఇది జూన్ 2015లో రావడం జరిగింది. చూడండి, దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందులో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది. చాలా కీవర్డ్ని మనము ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనే వర్డ్ ఉన్నది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనము మనకంటే హైట్ ఉన్న ప్లేస్లో ఉన్న వస్తువుని మనము అబ్జర్వ్ చేస్తున్నాం అన్నట్టు. రైట్, ఇక్కడ ఏమిచ్చాడు, ఒక ట్రీ యొక్క టాప్ ప్లేస్ను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 డిగ్రీతో చూస్తుండ్రు. ఓకే, చూడడం జరుగుతుంది. దాని అబ్జర్వేషన్ పాయింట్ వాజ్ 5 మీటర్ అవే పుట్ ఆఫ్ ద ట్రీ. అంటే చెట్టు యొక్క అడుగు భాగం నుంచి ఎంత 5 మీటర్స్ దూరం నుండి చెట్టు పై భాగాన్ని చూసిండు. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సొల్యూషన్ చూద్దాం. చూడండి, జాగ్రత్తగా సొల్యూషన్ రాసుకుందాం. చూడండి, ఫస్ట్ మనము ఏం గీయాలి, హారిజాంటల్ లైన్ గీయాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గీయాలి. హారిజాంటల్ లైన్, చూడండి, హారిజాంటల్ లైన్. ఇంకోటి లైన్ ఆఫ్ సైట్. ఇక్కడ అబ్జర్వేషన్ పాయింట్ ఉంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైన ఉన్న వస్తువులను మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం, మనకంటే ఎత్తైన ప్లేస్లు ఉన్న వస్తువులను, ఎత్తైన వాటిని మనము చూడడం జరుగుతుంది. మనకంటే ఎత్తైన వాటిని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం ఏర్పడ్డది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏర్పడ్డది. ఎంత, 60 డిగ్రీస్ ఏర్పడ్డది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే తప్పకుండా ఒక హారిజాంటల్ లైన్ గీయండి, దానికి లైన్ ఆఫ్ సైట్ అనేది గీయండి. ఇదేంటిది, ఇది లైన్ ఆఫ్ సైట్. అంటే మన చూపు పైకి వెళ్ళింది. ఓకే, లైన్ ఆఫ్ సైట్కి ఇదేంటిది, హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉన్న యాంగిల్ 60 డిగ్రీస్. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. రైట్, ఈ రెండింటి మధ్యలో ఉన్న ఇది హైట్, వర్టికల్ లైన్. ఈ వర్టికల్ లైన్ దేన్ని చూపెడుతుంది, ఈ వర్టికల్ లైన్ చెట్టు చూపెడుతుంది. ఇదేంటి, ఒక ట్రీ కాబట్టి దీన్ని ఒక ట్రీ గీయండి. ట్రీ అంటే ఈ నుంచి ఒక చెట్టు బాగానే చూడండి, ఇది ట్రీ. ఓకే, ఇది ఒక ట్రీ. చూడండి, ఇక్కడ ఈ ట్రీ యొక్క ఇది ఏంది, దీన్ని ఏమంటాం, బాటం అని అనగానే తప్పకుండా పుట్ ఆఫ్ ది ట్రీ. ఇదేంటి, పుట్ ఆఫ్ ది ట్రీ అంటే చెట్టు యొక్క అడుగు భాగం. దీన్ని ఏమంటారు, పుట్ ఆఫ్ ది ట్రీ. ఈ ప్లేస్ని పుట్ ఆఫ్ ది ట్రీ, ఇది పుట్ ఆఫ్ ది ట్రీ.
ఇది ది ప్లేస్ ఏంది, టాప్ ఆఫ్ ది ట్రీ, టాప్ ఆఫ్ ది ట్రీ. ఓకే, ఈ చెట్టు యొక్క పుట్టు ఆఫ్ ద ట్రీ నుండి ఇక్కడ ఏంది అబ్జర్వేషన్ పాయింట్. ఇదేంది అబ్జర్వేషన్ పాయింట్. ఓకే, చూడండి ఈ యొక్క అబ్జర్వేషన్ పాయింట్ నుండి పుట్ ఆఫ్ ది ట్రీకి ఎన్ని మీటర్ల దూరం ఉంది, 5 మీటర్ల దూరం ఉంది, 5 మీటర్ల దూరం ఉంది. ఓకే, కాబట్టి దీన్ని ఏ, ఇది బి, ఇది సి అని రాయండి. ఇది మీరు ఈ పటం వేస్తే మీకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, కాబట్టి చాలా సింపుల్గా మీరు ఇవన్నీ వేయకుండా డైరెక్ట్ ఇది హారిజాంటల్ లైన్, ఇది హారిజాంటల్ లైన్. ఓకే, ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, లైన్ ఆఫ్ సైట్. ఓకే, ఇక్కడ మీరు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత, 60 డిగ్రీస్. అదే రకంగా చెట్టు యొక్క హైట్, ఇది చెట్టును తీసుకోండి, ఇక్కడ చెట్టును తీసుకోండి, ఈ చెట్టు యొక్క హైట్ ఇది. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్ట్ ఇక్కడ ఏ అనండి, ఇది బి అనండి, ఇది సి అనండి. తప్పకుండా ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 5 మీటర్స్. ఇలా గీస్తే మీకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. అండి ఇక్కడ మనకు ఫస్ట్ ఏం పట్టుకుంటారు మీరు, యాంగిల్ ఆఫ్ ఎలివేషనా, యాంగిల్ ఆఫ్ డిప్రెషనా, ఆ రెండే చూసుకోండి ఫస్ట్. ఈ ప్రశ్న అనగానే మనం ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని ఉంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనగానే మీరు ఈజీగా ఒక్కటే చేయండి. ఏం చేస్తారు, ఒక హారిజాంటల్ లైన్ గీయండి, ఒక హారిజాంటల్ లైన్ గీయండి. దానికి తప్పకుండా ఒక లైన్ ఆఫ్ సైట్ గీయండి. ఓకే, లైన్ ఆఫ్ సైట్ గీయండి. ఇక్కడ ఎన్ని డిగ్రీల కోణం చేసింది, 60 డిగ్రీస్ కోణం. ఓకే, ఈ హైట్ దేందో అబ్జర్వ్ చేయండి. ఇది ఒక హైట్ దేంది, ఈ హైట్ దేంది ఇచ్చింది చెప్పండి, టవర్. ఈ యొక్క ఇది ఎందుకు టవర్, కాబట్టి ఈ హైట్ ఏంటిది, ఈ హైటు టవర్ అని గీయండి. దీన్ని కలపండి. ఇది హైట్ ఆఫ్ ది టవర్. ఓకే, మరి పుట్ ఆఫ్ ది టవర్ ఏంటిది, ఇది పుట్ ఆఫ్ ది టవర్, ఇది పుట్ ఆఫ్ ది టవర్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఓకే, మనకు ఈ 10 మీటర్లు దేనికి సంబంధించింది చూడండి. ఈ 10 మీటర్లు దేనికి సంబంధించింది, అబ్జర్వర్ స్టాండింగ్ ఎట్ డిస్టెన్స్ 10 మీటర్ ఫ్రమ్ పుట్ ఆఫ్ ది టవర్. పుట్ ఆఫ్ ది టవర్ నుండి ఈ అబ్జర్వేషన్ పాయింట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ 10 మీటర్లు. ఓకే, ఇది సొల్యూషన్ రాసి ఈ మ్యాప్, ఈ యొక్క డయాగ్రామ్ గీసిండ్రు అనుకోండి, మీకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ 2003లో రావడం జరిగింది, 23లో, ఏప్రిల్ 2023లో రావడం జరిగింది. ఓకేనా, ఇది 10 అనేది ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ పుట్ ఆఫ్ ది టవర్ అండ్ అబ్జర్వేషన్ పాయింట్కు పుట్ ఆఫ్ ది టవర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఓకే, ఈ రకంగా రాస్తే మీకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. రైట్, చూడండి ఈ ప్రశ్నను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇందులో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉందా లేదా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది. ఎంత, 45 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీస్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీ ఉందంటే మనము పైకి చూస్తున్నట్లు లెక్క, పైన ఎత్తైన ప్రదేశంని మనం చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక హారిజాంటల్ లైన్ గీద్దాం. ఓకే, అదే రకంగా దీని నుండి ఒక లైన్ ఆఫ్ సైట్ గీద్దాం. చూడండి, ఇది లైన్ ఆఫ్ సైట్. ఇక్కడ ఎంత ఉన్నది, 45 డిగ్రీస్. ఏంటిది, ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇది హారిజాంటల్ లైన్. చూడండి ఇక్కడ ఏముంది, ఒక పోల్ని చూస్తుండు. ఈ ప్లేస్ నుంచి ఈ అబ్జర్వేషన్ పాయింట్ నుండి పోల్ యొక్క టాప్ పొజిషన్ చూస్తుండు.
ఆ పోల్ పైన రెపరెపలు ఆడుతున్న ప్లాగును చూస్తాడు. కాబట్టి ఈ హైట్ దేనికి సంబంధించి మనకు 90 degrees రావాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. కాబట్టి ఈ హైట్ దేనికి సంబంధించింది? హైట్ ఆఫ్ ది పోల్. ఏంది ఇది? హైట్ ఆఫ్ ది పోల్. ఫుట్ ఆఫ్ ది పోల్ నుండి ఎంత? 15 meters డిస్టెన్స్లో అబ్జర్వర్ ఉన్నాడు. కాబట్టి అబ్జర్వర్ పాయింట్ ఏ, ఇది ఫుట్ ఆఫ్ ది పోల్ బి. ఇక్కడ అబ్జర్వ్ దేన్నైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఆ పాయింట్ సి. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. తప్పకుండా ఒక రైట్ యాంగిల్ రావాలి, ఒక రైట్ యాంగిల్ రావాలి. చూడండి, ఇక్కడ ఒక పోల్ అనేది వర్టికల్గా, ఇక్కడ పోల్ అనేది వర్టికల్గా నిలబెట్టి ఉంది. ఆ పోల్ని కొంత దూరం నుంచి, ఆ పోల్ యొక్క అడుగు భాగం నుంచి 15 మీటర్ల దూరం నుండి పోల్ యొక్క టాప్ ప్లేస్ని, దాని యొక్క టాప్ని మనం ఎంత చూసిండో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees తోటి చూడడం జరిగింది. దానికి సంబంధించిన డయాగ్రామ్ గీయండి అన్నాడు. దానికి సంబంధించిన డయాగ్రామ్ గీయండి అన్నాం. చాలా ఈజీగా ఈ రకంగా మనం డయాగ్రామ్ గీయడం జరిగింది. 15 మీటర్ అంటే ఏంటిది? డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ పుట్ ఆఫ్ ద పోల్. పుట్ ఆఫ్ ది పోల్ రాస్తే రాయండి, రాయకున్నా పర్వాలేదు. ఓకే, ఇది బీసీ అంటే ఏంటిది? ఇది పోల్, హైట్ ఆఫ్ ది పోల్. ఇక్కడ హైట్ ఆఫ్ ది పోల్. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ పుట్ ఆఫ్ ది పోల్ అని రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 45 degrees. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇది జూన్ 2024లో రావడం జరిగింది రీసెంట్గా. మీకు ఈ పేపర్ మోడల్ చేంజ్ అయినప్పటి నుండి మీకు దీనిలో నుండి 6 marks క్వశ్చన్గా రావడం లేదు. కాబట్టి మీకు 2 marks క్వశ్చన్ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. అందులో నుండి 2 marksతో పాటు ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అంటే దీంట్లో వెయిటేజీ 3 మార్కులుగా ఇవ్వడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా చూసినప్పుడు 2 marks క్వశ్చన్ ఒకటి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము 2 marks క్వశ్చన్ తప్పకుండా డయాగ్రామ్ తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది కదా. చూడండి, ఈ పటాన్ని చూడండి. మనము ఫస్ట్ ఇలా అబ్జర్వ్ చేసేది ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనగానే మీరేంటిది? ఒక వస్తువు పైన ఉన్న వస్తువును, ఎత్తు మీద ఉన్న వస్తువును మనం చూస్తున్నామని లెక్క. ఎత్తున్న వస్తువును చూస్తున్నామని లెక్క. డైరెక్ట్ మీరు ఏం చేయండి? డైరెక్ట్ ఒక హారిజాంటల్ లైన్ గీయండి. ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ గీయండి. అదే రకంగా ఈ నుండి ఒక లైన్ ఆఫ్ సైట్ అనే ఒక లైన్ గీయండి. ఇది ఎంత ఉన్నది? ఇక్కడ మనకు 45 degrees రావడం జరిగింది. చూడండి, ఒకసారి మళ్ళీ చదవండి. టాప్ ఆఫ్ ది టవర్ అబ్జర్వ్ ఎట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees. కథం, టాప్ ఆఫ్ టవర్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45తో చూస్తుండ్రు. ఇక్కడ టవర్ అనేది ఇచ్చిండు తప్పకుండా. ఇక్కడ ఏమి ఇచ్చిండు? టవర్. ద పుట్ ఆఫ్ ది టవర్ ఈజ్ డిస్టెన్స్ 20 ఫ్రమ్ ద అబ్జర్వర్. అబ్జర్వర్కు ఎక్కడున్నాడు? ఈ పుట్ ఆఫ్ ది టవర్ నుండి. పుట్ ఆఫ్ ది టవర్ అంటే తప్పకుండా ఒక వర్టికల్ లైన్ గీయండి. ఇది ఒక వర్టికల్ లైన్ గీస్తే ఇది టవర్ అన్నట్టు. ఇదేంటి? టవర్. ఇది పుట్ ఆఫ్ ది టవర్. పుట్ ఆఫ్ ది టవర్ అంటే టవర్ యొక్క అడుగు భాగం. ఇది ఒక టవర్ యొక్క పై భాగం. అంటే ఒక అబ్జర్వర్ ఇక్కడ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees తోటి దాని యొక్క టాప్ ఆఫ్ ది టవర్ను అబ్జర్వ్ చేస్తుండు. ఓకే, ఎక్కడ నుంచి చూస్తుండు? దాని యొక్క అడుగు భాగం నుండి ఎంత దూరం నుంచి చూస్తుండు? 20 meters దూరం నుంచి చూస్తుండు. కాబట్టి ఇది 20 meters. ఇది ఏ, ఇది బి, ఇది సి. సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్ ఈ రకంగా రాసి ఈ మ్యాప్ గీస్తే మీకు 2 marks ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇదేంటి? ఇక్కడ యాంగిల్ చూడండి. యాంగిల్కి ముందు ఏమున్నది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, డైరెక్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మీరు పై ఉన్న ప్లేస్లో ఉన్న ఏదైనా ఒక టవర్ మీదనో ఏదో ఒక లేక భవనం మీదనో ఉన్న వస్తువుని మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రావాలంటే మనము ఒక ఫస్ట్ హారిజాంటల్ లైన్ గీయండి. తర్వాత ఒక లైన్ ఆఫ్ సైట్ గీయండి. దానికి
యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది? 45 డిగ్రీస్ ఉన్నది. ఇప్పుడు మరి పాఠాన్ని ఇప్పుడున్న ప్రశ్నని చదవండి ఒకసారి. ప్రశ్నని చదవండి. ఏమిచ్చింది ఇక్కడ? అబ్జర్వర్ స్టాండింగ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 50 మీటర్స్ ఫ్రమ్ పుట్ ఆఫ్ ది టవర్. ఇది పుట్ ఆఫ్ ది టవర్, ఇది పుట్ ఆఫ్ ది టవర్. పుట్ ఆఫ్ ది టవర్ ఉండి 50 మీటర్ల దూరం నుంచి ఇక్కడ 50 మీటర్స్ దూరం నుంచి ఈ యొక్క టవర్ యొక్క అడుగు భాగం నుంచి 50 మీటర్ దూరం నుంచి ఒక పరిశీలకుడు బి దగ్గర ఉండి ఇక టవర్ హైట్ని పరిశీలిస్తుండు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీస్తో. కాబట్టి BAC. ఓకే, ఈ రకంగా మనము మ్యాప్ గీస్తే, సొల్యూషన్ రాసి మ్యాప్ గీస్తే మీకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పటి వరకు మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి సంబంధించిన ప్రశ్నే రావడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ గ్రౌండ్ డిస్టెన్స్ 70 ఫ్రమ్ ద పుట్ ఆఫ్ ది టవర్. సేమ్ 60 డిగ్రీస్. ఇది కూడా మీరు డైరెక్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నారు కాబట్టి ఒక వర్టికల్ లైన్, ఒక లైన్ ఆఫ్ సైట్ గీయండి. గీసిన తర్వాత ఎన్ని డిగ్రీలుగా యాంగిల్ ఇచ్చిండు? ఇక్కడ 60 డిగ్రీస్ ఇచ్చిండు. 60 డిగ్రీస్. ఇది లైన్ ఆఫ్ సైట్. ఓకే, చూడండి, ఇది పుట్ ఆఫ్ ది టవర్. ఇదేంటిది? పుట్ ఆఫ్ ది టవర్. ఇది అబ్జర్వేషన్ పాయింట్. ఇది A, ఇది B, ఇది C, ఇది ఇక్కడ 90 డిగ్రీస్ ఉన్నది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏమున్నది ఇక్కడ? ABC ట్రయాంగిల్. ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. తప్పకుండా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. రాకపోతే మనం చేసిన ప్రాబ్లం రాంగ్. మీరు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనగానే డైరెక్ట్ హారిజాంటల్ ఒక లైన్ ఆఫ్ సైడ్ గీయండి. ఈ హైట్ అనేది అప్పుడప్పుడు టవర్ కావచ్చు, అప్పుడప్పుడు చెట్టు కావచ్చు, అప్పుడప్పుడు భవనం కావచ్చు, అప్పుడప్పుడు ఒక గోపురం కావచ్చు, ఏదో కావచ్చు. దీన్ని ఈ హైట్గా ఏదైనా ఒక వస్తువుకు సంబంధించిన టాప్ ప్లేస్ని చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఇవ్వడం ఏంటిది? ఆ యొక్క బాటం నుంచి ఈ అబ్జర్వేషన్ పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఉన్నది డిస్టెన్స్? 70 మీటర్స్. ఎంత? 70 మీటర్స్ డిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక సొల్యూషన్. ఇది గీస్తే మీకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. 2 మార్కులు రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇంకో ప్రశ్న చూద్దాం. ఇలా చూడండి, మనకు ఇచ్చిన యాంగిల్ ఏంటో చూడండి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇవన్నీ ఫస్ట్ తర్వాత చూద్దాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనగానే దబ్బన మీరు ఏం చేయండి? ఏం చేస్తారు? ఒక హారిజాంటల్ లైన్ గీయండి. ఒక లైన్ ఆఫ్ సైట్ గీయండి. ఓకే, ఇది అబ్జర్వేషన్ పాయింట్ ఏంటిది? ఇది అబ్జర్వేషన్ పాయింట్. ఇది లైన్ ఆఫ్ సైట్. ఈ యొక్క హైట్ దేనికి సంబంధించిన హైట్? ఒక సెల్ టవర్. టాప్ ఆఫ్ ది సెల్ టవర్ని చూస్తుండు. ఈ హైట్ దేనిది? హైట్ ఇది టాప్ ఆఫ్ ది సెల్ టవర్ది. ఇది టాప్ ఆఫ్ ది సెల్ టవర్ యొక్క హైట్. చూడండి, ఇక్కడ A అనుకోండి, ఇది B, ఇది C. ఇక్కడ ఈ పుట్ ఆఫ్ ద సెల్ టవర్ నుండి అబ్జర్వర్ పాయింట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా ఇస్తారు తప్పకుండా. ఎంత ఇస్తాడు? 25 మీటర్స్. ఓకే, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కు యాంగిల్ ఎంత ఇచ్చిండు? 30 డిగ్రీస్. ఎంత ఇచ్చిండు? 30 డిగ్రీస్. ఓకే, ఇది గీస్తే మీకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రైట్, ఇది జూన్ 2018లో రావడం జరిగింది. ఇందులో అబ్జర్వ్ చేయండి, ఏమి ఇచ్చిండు? యాంగిల్ ఆఫ్ ఎలివేషనే ఇచ్చిండు. ఇంకా ఇలాంటి ప్రశ్నలే ఎక్కువ ఇచ్చిండు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మీరు ఫస్ట్ పక్కగా ఇప్పటిదాకా గీసినట్టుగానే హారిజాంటల్ లైన్ గీయండి, తర్వాత లైన్ ఆఫ్ సైట్ గీయండి,
దీనికి ఎంత యాంగిల్ ఇవ్వడం జరిగింది? ఇక్కడ యాంగిల్ 45 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది దేని హైట్ ఉన్నది చూడండి. ఒక టవర్, టాప్ ఆఫ్ ది టవర్ని చూస్తుండు. టాప్ ఆఫ్ ది టవర్ని చూస్తున్నాం కాబట్టి మీరు టవర్ని హైట్ని వర్టికల్ లైన్ గీయండి ఒకటి. ఇదేమో వర్టికల్ లైన్ దేనికి సంబంధించింది? టవర్ యొక్క హైట్. ఓకే, చూడండి ఈ టవర్ యొక్క పుట్ ఆఫ్ ది టవర్ నుండి అబ్జర్వర్ పాయింట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంది? 50 మీటర్స్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. బీసీ అంటే టవర్ హైట్. ఓకే, ఏబి అంటే ఏంటిది? డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ పుట్ ఆఫ్ ది టవర్. ఓకే, ఇదేంటి? లైన్ ఆఫ్ సైట్. ఇది లైన్ ఆఫ్ సైట్. ఇది లైన్ ఆఫ్ సైట్. ఓకే, ఈ రకంగా సొల్యూషన్ అని రాసి ఈ మ్యాప్ని ఇస్తే మీకు 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఈ యొక్క వీడియోలో మనము ఓన్లీ డయాగ్రామ్ను గీయడానికే ప్రయత్నిస్తున్నాం. మళ్ళీ దానికి సంబంధించిన సొల్యూషన్ చేయడం లేదు. సొల్యూషన్కి సంబంధించిన వీడియో ఇంకోటి చేస్తాను. ఇప్పుడు ఓన్లీ డయాగ్రామ్కి సంబంధించిన వీడియో మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ ప్రశ్న మనకు మార్చి 2019లో రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఈ ప్రశ్న చదువుదాం. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్, అంటే ఒక బిల్డింగ్ పైనుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది సెల్ టవర్ ఈజ్ 60 డిగ్రీస్. అంటే ఒక బిల్డింగ్ నుండి సెల్ టవర్ని, ఆ బిల్డింగ్ కంటే హైట్గా ఉన్న సెల్ టవర్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 డిగ్రీతో చూసిండు. మరియు ఇంకేం చేసిండు? అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ఇట్స్ పుట్ ఈజ్ 45 డిగ్రీస్. దాని యొక్క అడుగు భాగాన్ని, సెల్ టవర్ యొక్క అడుగు భాగాన్ని 45 డిగ్రీస్ లో డిప్రెషన్ అంటే కిందికి చూడడం జరిగింది. ఇఫ్ డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ది టవర్ ఈజ్ 30 మీటర్స్. ఆ బిల్డింగ్ నుండి టవర్కి 30 మీటర్స్ దూరంలో ఉంది. కాబట్టి దీనికి సూటబుల్ డయాగ్రామ్ను గీయండి అన్నాడు. కాబట్టి ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయండి? ఇక్కడ 2 హైట్ ప్లేస్లే. ఒక బిల్డింగ్ ఉంది, ఒక హైట్లో ఉన్న ఒక బిల్డింగు, ఇక్కడ హైట్లో ఉన్న బిల్డింగు, ఇంకోటి కొంత దూరంలో ఒక సెల్ టవర్. ఓకే, సెల్ టవర్ ఉంది. వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే, వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 30 మీటర్స్. ఎంత ఉంది? 30 మీటర్ డిస్టెన్స్ ఉంది. 30 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. చూడండి, ఇక్కడ అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు? ఈ పాయింట్ దగ్గర ఉన్నాడు. ఈ బిల్డింగ్ యొక్క టాప్ మీద ఉన్నాడు. బిల్డింగ్ యొక్క టాప్ మీద నుండి ఈ యొక్క సెల్ టవర్ యొక్క టాప్ ప్లేస్ని చూస్తుండు. ఈ పొజిషన్ చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తుండు. ఏం చూస్తుండు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావాలంటే మనకు తప్పకుండా ఏం కావాలి? ఒక హారిజాంటల్ లైన్ కావాలి, లైన్ ఆఫ్ సైట్ కావాలి. ఇక్కడ హారిజాంటల్ లైన్ గీయండి, తర్వాత లైన్ ఆఫ్ సైట్ గీయండి. ఈ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత యాంగిల్ ఇవ్వడం జరిగింది? ఇక్కడ ఎంత యాంగిల్ ఇవ్వడం? 60 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, అదే రకంగా ఆ అబ్జర్వేషన్ పాయింట్ నుండి మళ్ళీ ఎక్కడికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఈ ప్లేస్ నుంచే మళ్ళీ కిందికి చూడడం జరిగింది. అంటే ఈ యొక్క సెల్ టవర్ యొక్క అడుగు భాగాన్ని చూడడం జరిగింది. పుట్ ఆఫ్ ది సెల్ టవర్ని చూడడం జరిగింది. అంటే అడుగు భాగం చూసినప్పుడు ఏమైంది? కొంత తలను దించి చూడడం వల్ల మనకు లైన్ ఆఫ్ సైట్ ఎట్టుంటుంది? లైన్ ఆఫ్ సైట్ ఇట్లా కిందికి ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏర్పడ్డది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఇచ్చిండు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 డిగ్రీస్ ఇచ్చిండు. కాబట్టి ఈడ 45 డిగ్రీస్ ఉంది. కాబట్టి మనకు ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ కాబట్టి ఇక్కడ 45 డిగ్రీస్ మనం రాయాలి. చూడండి, ఇది ఏ, ఇది బి,
ఇది సి, ఇది డి, ఇది ఈ. ఓకే, ఇక్కడ బిఈ అనేది, ఈ బిఈ అనేది సెల్ టవర్. ఇదేంటిది? సెల్ టవర్. డిస్టెన్స్ ఎంత ఉంది? సెల్ టవర్కి ఉన్న బిల్డింగ్ మధ్యలో డిస్టెన్స్ ఎంత? 30 మీటర్స్. ఈ రకంగా మనము డయాగ్రామ్ను గీయచ్చు, సూటబుల్ డయాగ్రామ్ను గీయచ్చు. ఇలా గీస్తే మీకు దీనికి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, రైట్. చూడండి, ఇందులో కూడా ఒక బిల్డింగ్ ఉంది, ఇంకో సెల్ టవర్ ఉంది. బిల్డింగ్ ఉంది, సెల్ టవర్ ఉంది. ఇప్పుడు బిల్డింగ్ మీ నుండి సెల్ టవర్ను చూస్తుండ్రు, బిల్డింగ్ మీ నుండి సెల్ టవర్ చూస్తుండ్రు. కాబట్టి ఫస్ట్ ఒక బిల్డింగ్ హైట్ గీద్దాం. బిల్డింగ్ హైట్ గీద్దాం, బిల్డింగ్ యొక్క హైట్. ఇంకోటి సెల్ టవర్ యొక్క హైట్. ఓకే, వాటి మధ్యలో డిస్టెన్స్ ఇచ్చిండా? వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది? వాటి మధ్యలో డిస్టెన్స్ డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్ ఈజ్ డి మీటర్స్. ఈ మీటర్స్ ఎంత ఇచ్చిండు? డి మీటర్స్. అంటే వీటి మధ్య డిస్టెన్స్ డి మీటర్స్ ఇవ్వడం జరిగింది, డి అనే మీటర్స్ ఇవ్వడం జరిగింది. రైట్. ఇప్పుడు ఏమైంది? అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు? టాప్ ఆఫ్ ది బిల్డింగ్. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. ఇక్కడ ఉండి ఏం చేసిండు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతనట? ఆల్ఫా. ఎంత? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గీయాలంటే మనకు తప్పకుండా ఒక హారిజాంటల్ లైన్ కావాలి, తర్వాత ఒక లైన్ ఆఫ్ సైట్ కావాలి. రైట్. ఇక్కడ ఎంత ఉంది? ఆల్ఫా డిగ్రీల యాంగిల్ చేసిండు. తర్వాత అదే ప్లేస్ నుంచి ఒక సెల్ టవర్ యొక్క అడుగు భాగాన్ని చూసిండు. బీటా ఎంత? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందికి వంగి చూసిండు కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఎన్ని డిగ్రీల కోణం చేసిండు? బీటా డిగ్రీల కోణం చేసిండు. ఎంత? బీటా డిగ్రీల కోణం చేసిండు. కాబట్టి ఇది బీటా. ఇది కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది బీటా అవుతుంది. చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఏ, ఈ. ఇది సొల్యూషన్. ఈ రకంగా మనము డయాగ్రామ్ను గీయడం జరిగింది. ఇదేంటిది? హైట్ ఆఫ్ ది సెల్ టవర్. ఏంటిది? హైట్ ఆఫ్ ది టీవీ టవర్. ఈ రకంగా మనము గీస్తే మనకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఈ ప్రశ్న గత 2 ప్రశ్నల లాగానే ఉంది. అక్కడ ఒక బిల్డింగ్ ఉండే, టీవీ టవర్, సెల్ టవర్. కానీ ఇక్కడ 2 బిల్డింగ్లే ఉన్నాయి. ఒక బిల్డింగ్ 25 మీటర్ హైట్ ఉన్న ఒక బిల్డింగ్ మీద ఉండి 25 మీటర్ హైట్ ఉన్న ఒక బిల్డింగ్ మీద ఉండి ఇంకో బిల్డింగ్ యొక్క టాప్ పొజిషన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తుండు. ఎంత చూస్తుండు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తుండు. ఎంత ఉన్నది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? 45 డిగ్రీస్. ఓకే, అదే రకంగా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60తో చూసిండు. ఆ బిల్డింగ్ యొక్క అడుగు భాగాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 డిగ్రీస్తో చూసిండు. కాబట్టి ఇది 60 డిగ్రీస్, ఇది కూడా 60 డిగ్రీస్. ఈ యొక్క అతను చూసే బిల్డింగ్ యొక్క హైట్ ఎంత ఉంది? 25 మీటర్స్. అతను చూసే బిల్డింగ్ యొక్క హైట్ 25 మీటర్స్. కాబట్టి ఏ, బి, సి, డి, ఈ. ఇది దాని యొక్క డయాగ్రామ్, ఈ యొక్క డాటా యొక్క డయాగ్రామ్. ఓకేనా? ఇంతకుముందు ఇదే రకమైన ప్రశ్నలు 3 రావడం జరిగింది. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని 2 పదాలు వస్తే తప్పకుండా ఒకటి పైన చూసేది, అదే పాయింట్ నుండి ఒకసారి కింద చూసేది, ఆ పాయింట్ నుండి టాప్ ఆఫ్ ది సెల్ టవర్ను చూసేది ఒక పాయింట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయితే, ఆ ఫుట్ ఆఫ్ ది సెల్ టవర్ను చూసేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకేనా? రైట్. ఒక ఎత్తైన ప్లేస్ నుండి చూసేటప్పుడు ఇట్లా రాయండి. ఎత్తైన ప్లేస్ నుండి చూసేటప్పుడు ఈ రకంగా మ్యాప్ గీయండి, డయాగ్రామ్ గీయండి. మీకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ ప్రశ్న మార్చ్ 2008లో రావడం జరిగింది. చూడండి, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఆఫ్ హైట్ ఆఫ్ h మీటర్స్,
అనుష అబ్జర్వ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 point x and y on the same side of the tower on the ground to alpha and beta. Draw a suitable figure for give information. చూడండి, అనుష అంటే ఆమె టవర్ పై నుండి, టవర్ యొక్క పై భాగం నుండి భూమిపై ఉన్న స్ట్రేట్ లైన్లో ఉన్న 2 పాయింట్స్ను చూసింది. ఎక్స్ అనే పాయింట్ని, వై అనే పాయింట్ని. ఎక్స్ అనే పాయింట్ని ఆల్ఫా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తోటి, వై అనే పాయింట్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బీటా తోటి చూడడం జరిగింది. చూడండి, దాన్ని మనము పటం గీద్దాం. చూడండి, ఇక్కడ హైట్ ప్లేస్లో ఈ అబ్జర్వర్ పాయింట్ ఇక్కడ ఉంది. అబ్జర్వర్ పాయింట్ అక్కడ ఉంది. అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు? ఈ టాప్ ఆఫ్ ది టవర్లో ఉన్నాడు. ఈ టవర్ హైట్లో ఉన్నాడు, టవర్ యొక్క పైన ఉన్నాడు. ఉండి ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీద్దాం. హారిజాంటల్ లైన్ గీసి చూడండి, ఇప్పుడు మనము టాప్ ఆఫ్ ది అక్కడ టాప్ నుండి అంటే హైట్ నుండి చూసేటప్పుడు ఆ చూసే ప్లేస్ నుంచి ఒక హారిజాంటల్ లైన్ కూడా గీయాలి. చూసే లైన్ నుండి ఒక హారిజాంటల్ లైన్ గీయాలి. హారిజాంటల్ లైన్ గీద్దాం. ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీద్దాం. ఇక్కడ ఆల్ఫా నుండి ఒక ఎక్స్ అనే పాయింట్ ఈడ ఉంది, వై అనే పాయింట్ ఈడ ఉంది అనుకోండి. ఇక్కడ ఎక్స్ అనే పాయింట్ని ఆల్ఫా యాంగిల్లో చూడడం జరిగింది. ఇక్కడ ఆల్ఫా డిగ్రీలు ఉంటుంది. అదే రకంగా బీటా అనే పాయింట్ని ఇక్కడ బీటా అనే యాంగిల్, ఇక్కడ బీటా అనే యాంగిల్ తోటి మనం సూచించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మనము ఇది ఎక్స్, వై, జెడ్, ఇక్కడ డబ్ల్యూ, ఈ రకంగా మనము మ్యాప్ను గీయడం జరుగుతుంది. ఓకే, మనము టాప్ పొజిషన్ నుండి గీయాలంటే తప్పకుండా ఒక హారిజాంటల్ లైన్ గీసిన తర్వాత హారిజాంటల్ లైన్ నుండి మనం కిందికి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ అనే భాగాన్ని, ఎక్స్ అనే పాయింట్ చూసేటప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నప్పుడు ఈ యాంగిల్ ఆల్ఫా డిగ్రీల కోణం చేసింది. అదే రకంగా వై అనే పాయింట్ని తీసినప్పుడు బీటా అనే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చేయడం జరిగింది. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ని మీ అందరు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆన్యువల్ ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ కావాలని కోరుతూ మీ జాడి రాజేంద్ర సార్. ఓకే, రైట్, బాయ్.